ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో రక్షింపబడినటువంటి వారు, నశించు వారు. నా దేవుని బిడ్డలారా, ఒక ప్రక్కేమో రక్షింపబడిన వారు ఉన్నారట, మరో ప్రక్కేమో నశించిపోచున్నటువంటి వారు ఉన్నారంట. మరి వారికైనను వీరికైనను దైవజనుడు అంటున్నాడు, మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము అని నా దేవుని పిల్లరా చెప్పుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, గమనించండి, ఈ రోజున మనము రక్షించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారి పట్ల కానివ్వండి, అలాగనే అన్యజనులైనటువంటి నశించిపోతున్నటువంటి ఈ లోకస్తుల పట్ల కానివ్వండి, మనం ఏమై ఉన్నాము, ఎలా వారికి కనబడుతున్నాము, ఎలా వారి ఎదుట మనం ప్రదర్శింపబడుతున్నాము, ఎలాగ నడుచుకుంటున్నాము, ఏమై ఉన్నాము అనేది మనం గమనించినప్పుడు మనము క్రీస్తు సువాసన ఉండాలని దేవుని వాక్యం తేట తెల్లగా సెలవిస్తుంది. హల్లెలూయా. మనము వారికి వీరికి క్రీస్తు సువాసన అంటే రక్షింపబడినటువంటి వారితో ఉన్నప్పుడు మాత్రమే ఏదో ఆత్మీయంగా లేకపోతే చక్కగా దైవిక పరమైనటువంటి ఆ యొక్క నడిపింపులో ఉంటూ, నా దేవుని పిల్లరా, నశించిపోయినటువంటి వారితో ఉంటున్నప్పుడు లోకస్తులుగా లోకపు మాటలు మాట్లాడుకుంటున్నటువంటి వారుగా కాకుండా అక్కడైనను ఇక్కడైనను ఎక్కడైనను కూడా మనము క్రీస్తు సువాసనై ఉండాలి. హల్లెలూయా. అందుకనే నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఎక్కడైనా పరిమళించాలా, ఎక్కడైనా కూడా ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, ఎక్కడైనా కూడా ఇదిగో వీరు క్రీస్తుకు ప్రతినిధులు అని చెప్పాలి. కనుక అటువంటి సాక్ష్యమును అపోస్తుడైనటువంటి పౌలు గారు సంపాదించుకున్నారట. అది మనము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉండగా మనలో కూడా ఇటువంటి దేవునికి ఒక సువాసనగా మనం మారటానికి, అలాగనే ఈ లోకస్తులో మరి రక్షింపబడినటువంటి వారు అనేకులకు కూడా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మరి ఆ యొక్క మరి సువార్తకు సంబంధించినటువంటి నడిపింపులో ప్రభు మనల్ని నడిపించటానికి సహాయం చేయలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. అయా రక్షింపబడిన వారికిని, అయా నశించుచున్న వారికిని మేము నైనా ఇదిగో క్రీస్తు సువాసనగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఆయా కృపచేత నింపండి. అవును నా ప్రభ, క్రీస్తు సువాసనగానైనా మమ్మల్ని మీరు మార్చి అయా పరిమళించున్నట్లుగానైనా కృప చూపమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.